హాయ్ హలో వెల్కమ్ టు మా భార్గవి వీడియోస్. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో ఏంటంటే ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది ఈరోజు మన వీడియో అండి. ఆది బ్లౌజ్ ఫస్ట్ పొడవు చూసుకోవాలండి, తర్వాత వచ్చేసి బాడీ లూజ్ చూసుకోవాలి. రెండు మెజర్మెంట్స్తో వస్తుందండి. ఇది ఆది బ్లౌజ్తో సింపుల్గా కటింగ్ చేయడం ఎలా అన్నది ఈ వీడియోలోని బాగా అబ్జర్వ్ చేయండి. అర్థం కాకపోతే కనుక నాకు ఒక కామెంట్ చేయండి, పూర్తిగా అర్థమయ్యేటట్టు మరొక వీడియో చేసి పెడతాను. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, చిన్న స్కేలు ఎక్కడుందో కనిపించలేదు, ఇంకా ఈ పెద్ద స్కేల్తోనే అడ్జస్ట్ అవుతున్నానండి. ప్రజెంట్ అయితే కొంచెం ఇబ్బంది అయింది, పర్వాలేదు. చూస్తున్నారు కదా, కానీ నెక్కి చంకకి మాత్రం టేపు కొలతలు మాత్రం తీసుకోండి. ఆది బ్లౌజ్ను బేస్ చేసే కొలతలు తీసుకోవాలి, కానీ నెక్ చంక తీసుకునేటప్పుడు మాత్రం టేప్ బేస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 2.5 నెక్ అదే లూజ్ తీసుకుంటున్నానండి. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. కంపల్సరీ టేప్ మెజర్మెంట్స్ మాత్రం ఒక నెక్కి చంకకి మాత్రం కంపల్సరీ వస్తాయండి, కంపల్సరీ తీసుకోండి. బ్లౌజ్ని పెట్టి మాత్రం యాజ్ బ్లౌజ్ కొలతలు వస్తాయి. బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ వస్తుందండి. చంక వచ్చి నేను 6 ఇంచెస్ మాత్రం పెట్టుకున్నానండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకోసం. క్లాసెస్ కూడా తొందరలో స్టార్ట్ చేస్తాను మేము. ఇప్పుడు అంటే మనకి జూన్ అంటే స్కూల్లో ఎప్పుడైతే తెస్తారో అప్పుడే మాకు టైలరింగ్ క్లాసెస్ కూడా ఓపెనింగ్ అవుతాయి. అప్పటి నుంచి నా స్టూడెంట్స్తో ఎవ్రీ డే జరిగే ప్రతి క్లాస్ వీడియో అనేది నేను చేసి పెడతాను. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ కూడా చేయండి, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది కూడా ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ తీసుకుంటున్నానండి. హ్యాండ్ బేసిక్ లెంత్ ఎంత ఉన్నదన్నది చూసుకొని హ్యాండ్ కటింగ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరండి కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా మనల్ని విసిగించేది ఏంటంటే తొందరగా కుట్టేయండి తీసుకెళ్ళిపోతామని చెప్తారు. కానీ తీరా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏంటి స్టిచ్చింగ్ అయిపోయింది అని మనం కుట్టినంతసేపు అయిపోయిందని వాళ్ళే అడుగుతారండి. కానీ మనం కుట్టిన తర్వాత రారండి, ఒక 2 డేస్ 3 డేస్ వరకు రారు. కానీ కుట్టకముందు మాత్రం కుట్టేశారా అని అడుగుతారు, కానీ ఎవరు రారు. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి చూసారు కదండి, హ్యాండ్ లెంత్ అంటే నేను బ్లౌజ్ ఆదిని పెట్టి తీసాను. ఇది మ్యాక్సిమం ఇది 7 ఇంచెస్ హ్యాండ్ లెంత్ ఉందండి. చంక వైపు వచ్చేసి ఒక 3-4 ఇంచెస్ ఉందండి. నేను అలాగే తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని ఒక 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్ హోల్డింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అన్నది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకొని, కానీ ఫ్రంట్ దాంట్లో మనం బేసిక్గా కొలతలు తీసుకునేది మాత్రం నెక్, ఇంకా వేస్ట్ లెంత్, ఇంకా షోల్డర్ నుంచి చెస్ట్ లూజు కంపల్సరీ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచు చంక గ్రోత్ తీసుకోవాలండి. లోతు తీసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ అన్నది వేయాలండి. ఇక్కడ మొత్తం చూసారు కదా, నేను టేప్ అన్నది ఓన్లీ నెక్కి చంకకి మాత్రమే యూజ్ చేశాను. చూసారు కదా, మొత్తం అంతా నేను బ్లౌజ్ని పెట్టే కటింగ్ చేశాను. లేదు మాకు అర్థం కాలేదు, ఇంకా క్లారిటీగా చెప్పండి అంటే నేను వీడియో అనేది ఇంకొక ఫుల్ వీడియో దగ్గరగా చేసి పెడతానండి. ఇక్కడ నాకు కుదరలేదు ప్లేస్ అన్నది కటింగ్ చేయడానికి, కానీ వీడియో చేసి పెట్టాలి కదా అనే ఉద్దేశంతో ఇది చేశాను. చూస్తున్నారుగా, అంటే ఇప్పుడు లైనింగ్ కట్ చేశాను, ఒరిజినల్ పీస్ కూడా వేసి కటింగ్ చేస్తాను. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్. అందరు మన ఛానల్ని ఆదరిస్తారని ప్రతి ఒక్కరు